నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ అభివృద్ధిపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వీడియో ప్రజెంటేషన్ ద్వారా పట్టణ సమస్యలను కలెక్టర్కు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఖాళీ ప్రదేశాన్ని పలు అభివృద్ధి పనుల కోసం పరిశీలించారు. వర్క్ మీద ఉన్న పని మీద ఉన్న చిత్తశుద్ధి కోసం మనం గౌరవం ఇవ్వాలి. తీసుకుంటుండే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, మిగతా మున్సిపల్ సిబ్బందులు, పాత్రికేయులకి అందరికీ నమస్కారం అండి. సబ్ కలెక్టర్ గారితో మున్సిపల్ స్టాఫ్తో నా రిక్వెస్ట్ అండి, మనం 2-3 విషయాల గురించి గారైనా వివరాలు తెలియజేసుకోవచ్చు. రెండోది, ఎమ్మెల్యే సార్ మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మా దృష్టికి ఇప్పుడే వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్లైఓవర్ పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి కూడా సబ్ కలెక్టర్ గారైనా, స్థానిక ఎంఆర్ఓ గారైనా కొంచెం వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ చివరిలో ఎంక్రోచ్మెంట్స్. సో దయచేసి ఈ మీటింగ్లో మనం ఈ 3 పాయింట్స్కి స్టిక్ అవుదాం. అండ్ ఈ చివరిలో మన మున్సిపల్ స్టాఫ్ కోసం విత్ పర్మిషన్ ఆఫ్ ఎమ్మెల్యే గారు అందరి కోసం ఒక బహుమతి కూడా నేను ఈరోజు ఈ వేదిక నుంచి అనౌన్స్ చేస్తాను. కలెక్టర్ గారు కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, మీ దగ్గర ఉన్న సిబ్బంది, అది కమాండర్లు కావచ్చు, వాటర్ మెన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అయినా కావచ్చు, నేను ఒక క్యాడర్లో నియమించబడ్డాను, నేను అదే పని చేస్తామనేది కాదండి. వెన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ మున్సిపాలిటీ, మీరు ఏ పని అయినా అంటే మీ క్యాడర్లో అది సరైన పని, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ సంబంధించిన అయినా కావచ్చు, పారిశుద్ధ్యమైనా కావచ్చు, కొన్ని కేసులో చేయాల్సిందే. అది మీ జాబ్ డిస్క్రిప్షన్లో రాసి ఉంటుంది. సో దయచేసి సిబ్బంది కూడా దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ఈ దిశగా మాకు మున్సిపాలిటీ నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఉన్న సంఖ్యని పెంచమని అడుగుతున్నారు. సో ఆ పెంచే క్రమంలో మాకు మున్సిపాలిటీ నుంచి ఒక నివేదిక కావాలి. నివేదిక ఏంటి? 2 సెన్సస్ తర్వాత ఆ జనాభా మళ్ళీ లెక్క చేయలేదు. సమగ్ర కుటుంబ సర్వే అయింది, ఇటీవల మన ఎస్ఈసి అయింది. మీరు ఎస్ఈసి డేటా ఆ లెక్క చేసుకొని ఇంత జనాభా ఉంది, ఇది ఒక 1000 హౌస్ హోల్డ్స్కి 500కి ఇంతమంది ఉండాలి అనేది మాట్లాడినట్టు. కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి మీ మిర్యాలు కూడా, మన వచ్చే దారిలోనే అంజని విగ్రహం పక్కన, తర్వాత రామచరణ్ చౌరస్తా దగ్గర. సో అలాంటి వాటిలో నేను డిఎస్పీ గారు కూడా ఇందాక మాతో ఉండే, ఇలాంటివి బ్లైండ్ స్పాట్స్ వాళ్ళు గుర్తించి మాకు ఒక లెక్క రాసిస్తే వీళ్ళంత వరకు మేము ఆర్ఎంపీ వాళ్ళని పిలిపించి కొంచెం వ్యూహాత్మకంగా దాన్ని సరి చేస్తాం. దీంట్లో మీ అందరు గమనించాల్సిన విషయం, మీడియా కూడా ఉంది కాబట్టి, మనం గతంలో ఆల్రెడీ ప్రభుత్వం సొమ్ము దీనికి వాడాము. మళ్ళీ మొత్తం తొలగించడం ఏదో వేరే ఉద్దేశంతో అవి అన్నీ సరికాదు. మనం రాజకీయాలు కానీ ఏదైనా వాటికి గురి కాకుండా ఎంతవరకు అయితే మనకి రోడ్ సేఫ్టీకి పనికి వస్తుందో అంతవరకు తప్పకుండా దాన్ని సరి చేస్తాం. మొత్తం తొలగించడం ఒకటి గవర్నమెంట్ మనీని వేస్ట్ చేసినట్టే. సో ఎంతవరకు అయితే మాకు రోడ్ సేఫ్టీకి పనికి వస్తుందో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ 3 బ్లైండ్ స్పాట్స్ మేము నోట్ చేసుకున్నాము. డిఎస్పీ గారితో ఆ రిపోర్ట్ ఒకసారి ఎంఆర్ఓ గారైనా లోకల్ సిఐ గారితో కోఆర్డినేట్ చేసి తీసుకోవాల్సిన అవసరం. ఒక ఇష్యూ ఏమనిపిస్తుంది అంటే, చాలా కోర్ట్ కేసెస్ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అది షాదీఖానా కావచ్చు, ఇందాక మీరు మాట్లాడిన షాపింగ్ కాంప్లెక్స్ అయినా కావచ్చు. మా దగ్గర కలెక్టరేట్లో ఒక లీగల్ కన్సల్టెంట్ ఉన్నారు, మాకు ఫైల్స్ చూపెట్టండి, వీ విల్ గెట్ ద స్టే వేకేటెడ్. అండ్ దయచేసి మున్సిపల్ సిబ్బంది కూడా నేను హెచ్చరిస్తున్నానండి, మనం టెండర్ పిలిచేటప్పుడు కావాలని కొన్ని స్కెడ్యూల్స్లో ఖాళీ వదిలేస్తున్నాము. ఎందుకు వదిలేస్తున్నాము? కావాలని ఏదో కోర్ట్ కేసు పెట్టడానికి వీలు ఉంటుంది అనేది. నో, ఎనీ పేమెంట్ హ్యాస్ టు బి వెటెడ్ బై ద కలెక్టరేట్. మీరు ఇష్టం అన్నట్టు మున్సిపల్ స్థాయిలో ఏదైనా ఆర్ఎఫ్పి ఫ్లోట్ చేశారు, టెండర్ ఫ్లోట్ చేశారు అనేది నడవదు. మళ్ళీ ఆ కోర్ట్ కేసెస్కి గురి అయిపోతుంది. స్టేటస్కో ఫలానా నమ్మకం ఆ పని అలానే ఉండిపోతుంది. వచ్చేసినందుకు గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ గారికి, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అందరి అధికారులకి, మున్సిపల్ సిబ్బందికి, ప్రెస్ మిత్రులకు
ప్రజలందరూ కూడా లిస్ట్ కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి లొకేషన్లో కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే మున్సిపాలిటీ ఇష్యూస్ ఉన్నాయో అది ఫస్ట్ శానిటేషన్ మొదలుపెట్టి నెక్స్ట్ మన షాప్స్ కావచ్చు, ఎక్కడెక్కడైతే వేరియస్ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో మన ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి వాటికి సంబంధించి మన షాదీఖానా కావచ్చు అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఎక్కడైతే యాక్సిడెంట్స్ ప్రోన్ జోన్స్ ఉన్నాయో వాటిని కూడా ఎట్లా సరి చేసుకోవాలని సమగ్రంగా చర్చ చేయడం జరిగింది. మన ఫ్లైఓవర్, మన వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అవన్నీ కూడా ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఫండింగ్ తీసుకురావాలి, వేరే వేరే మార్గాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి అతి వేగంగా తొందరలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా అభివృద్ధి జరగబోతుంది. దాంట్లో కూడా మీ అందరూ భాగస్వామ్యంలో అవ్వాలని కోరుకున్నా. ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. మిర్యాలగూడ మరియు రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం, రెస్పెక్టెడ్ సబ్ కలెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ శానిటేషన్ మనకు మిర్యాలగూడలో 48 వార్డ్స్ ఉన్నాయి సార్. 48 వార్డ్స్లో మన దగ్గర టోటల్గా 390 శానిటరీ స్టాఫ్ ఇక్కడ పనిచేస్తున్నారు. అందులో వాటర్ కానివ్వండి, ఫిట్టర్స్ కానివ్వండి, దానికి కాలువలు తీసేవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ చేస్తున్నారు మేడం. 5 o'clock నుంచి జవాన్స్ 14 మెంబర్స్ జవాన్స్ ఉన్నారు మేడం. చొప్పున ఫస్ట్ రోడ్స్ క్లీనింగ్ చేస్తారు, ఆ తర్వాత హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ చేస్తారు మేడం. అందులో మనకి ఇక్కడ సమస్య ఏంటంటే డంప్ యార్డు మనకు 6 acresలో ఉంది. అది చాలా పాతది. అది ఆ డంప్ యార్డ్లో ఆ వార్డులోనే ఉంది, వార్డ్ నెంబర్ 4లోనే ఉంది. కాబట్టి దానికి మేము ప్రపోజల్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము. మాకు ఒక ల్యాండ్ ఎమ్మెల్యే గారు ఒక ప్రపోజల్ ఆల్ రైస్ మిల్లర్స్కు, షాప్ కీపర్స్కు అందరికీ చెప్పడం జరిగింది. మనకు ఒకటే మెయిన్ రోడ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు డెమాలిష్ చేసుకొని రోడ్స్ను వాళ్ళకు తీసేయమని చెప్పినారు. దానికి ఆల్టర్నేటివ్గా మనము వేరే చోట ఇస్తామని చెప్పినారు. కోర్టుకి వెళ్ళడం జరిగింది. మరలా రీసెంట్లీ మనకు కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. కౌన్సిల్లో పెట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పినారు.